విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజనని విష్ణుమాయా విలాసిని. వివరణ: విశ్వాధికాయై నమః. భూతత్వము మొదలు శివతత్వము వరకు గల అన్నిటికంటే అధికురాలు అమ్మ. వేదంలో విశ్వాధికత్వము పురుషపరముగా చెప్పబడినది, ఇచ్చట స్త్రీపరముగా చెప్పబడినది. వేదవేద్యాయై నమః. వేదములచే తెలియదగిన తల్లి. నేను అన్ని వేదముల చేతను తెలియదగిన వాడను అని భగవంతుడు శ్రీకృష్ణుని వాక్కు. చింతామణి గృహమునకు 4 ద్వారములు కలవు. అవి వేద రూపములు. వాని ద్వారా వెళ్ళి దేవతా దర్శనము చేయవలను. ఋగ్వేద దేవతలు శుద్ధ విద్యాదులు, యజుర్వేద దేవతలు సౌభాగ్యాదులు, సామవేద దేవతలు తురీయాంబాది దేవతలు, అధర్వేద దేవతలు లోపాముద్ర శ్రీవిద్య. వీటిచే తెలియదగిన తల్లి అని అర్థం. వింధ్యాచల నివాసిన్యే నమః. మహావిష్ణువు యొక్క యోగమాయ నంద యశోదులకు కూతురుగా జన్మించను. కంసుడు ఆమెను చంపబోగా ఆ పసిబిడ్డ ఆకాశమునకు ఎగిరి దేవి అయి కంసుని హెచ్చరించి వింధ్యాచలమునకేగి అచ్చట నివసించెను. ఆమె పేరు నంద. ఆమెయే వింధ్యావాసిని దేవి. అందువలన అమ్మ వింధ్యాచల నివాసిని. విధాత్రియే నమః. విధాత్రుడు అనగా బ్రహ్మ, అనగా సృష్టికర్త. తల్లి విధాత్రి అనగా సృష్టిని చేయునది. ధాత్రి అనగా పెద్ద ఉసిరి. దాని యందు విశేషముగా ప్రీతికల తల్లి విధాత్రి. ధాత్రి అనగా పెంపుడు తల్లి అని అర్థం. అమ్మ అందరినీ రక్షించే తల్లి. వేదజనన్యే నమః. వేదములకు ఉత్పత్తి స్థానమైనది. కుండలినీ శక్తి వలన అచ్చులు హల్లులు పుట్టినవి. అందువలన తల్లి వేదమాత. ఈ విషయము దేవీ పురాణములో కలదు. విష్ణుమాయాయే నమః. విష్ణుమాయ అనగా భేద దర్శనము కలిగించినది. నీవు నేను అను అజ్ఞానమే విష్ణుమాయ. దీనిని జయించిన వాడే జ్ఞాని. ఈ విషయం భాగవతమునందని రంతిదేవుని కథలో కలదు. రంతిదేవుడు 40 రోజులు నిరాహారముగా ఉండి చివరకు కొంత పాయసము నీరు దొరికినది. పాయసము తాగుటకు కూర్చునుగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చెను. అతనికి సగము పాయసం నిచ్చెను. మిగిలిన పాయసము త్రాగబోగా ఒక శూద్రుడు ఆకలితో వచ్చెను. వానికి ఆ పాయసం నిచ్చెను. నీరు త్రాగబోగా ఒక పులకసుడు దాహముతో వచ్చెను. నీరు త్రాగకుండినా తన ప్రాణము పోవునన్న స్థితిలో కూడా రంతిదేవుడు ఆ నీటిని పులకసునకు ఇచ్చెను. బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీవు విష్ణుమాయను జయించితువని కొనియాడిరి. రంతిదేవుడు మోక్షమును పొందెను. విలాసిన్యే నమః. విలాసము కలది విలాసిని. విలాసము అనగా శృంగాచేష్ట విశేషము. పీఠశక్తులలో నిత్యాశక్తి, విలాసిని శక్తి, దోగ్ధ్రీ శక్తి అను వానిలో 2వ శక్తి అయిన బిలా ప్లస్ ఆసిని బిలాసిని అనగా బ్రహ్మరంధ్రము నుండి మోక్ష మార్గమును అడ్డుకొని శక్తి. జ్ఞానము వలన ఆ శక్తి బ్రహ్మరంధ్రావరణం నుండి తప్పుకొనగా ఆత్మ బ్రహ్మనాడి ద్వారా పైకి వచ్చి బ్రహ్మరంధ్రము నుండి ఉత్క్రమణము పొంది మోక్షమును పొందును.